అన్యాయం చేస్తే అనేక ప్రభుత్వాలు గులినాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇదే విధంగా పంతాన పోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, పల్లె పల్లెని కావచ్చు, విద్యార్థులను ఏకం చేస్తాం, నిరుద్యోగులను ఏకం చేస్తాం. ఇదే పంతాన పోతే రాబోయే రోజుల్లో ఏ విధంగా కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బొంద పెట్టిర్రో అదే విధంగా నీకు బొంద పెడతారు కేసీఆర్. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, విద్యార్థులకు పక్షాన్ని నిలువు. ఏమన్నా అంటే అపోజిషన్ లీడర్ తిట్టడము ఇదే పని నీకు అయింది. అరే విద్యార్థుల సంక్షేమానికి చేసినప్పుడు రేవంత్ రెడ్డి చెప్పని ప్రశ్నిస్తా ఉన్నా. అయిపోయింది సార్. భారత్ మాతాకి జై. చదువుకున్న లేదా ఇకపోతే ఆ రోజు ఇదే లైబ్రరీ చుట్టూ వచ్చి ప్రదక్షిణాలు చేసి వాళ్ళ కాలు మొక్కి, నిరుద్యోగుల కాలు మొక్కి వాళ్ళ ఓట్లు తీసుకొని ఈరోజు ఉద్యోగాలు ఏమన్నారో తెలియదా ఈ కాంగ్రెస్ పార్టీకి? ఈ కాంగ్రెస్ పార్టీకి 2 లక్షల ఉద్యోగాలు ఏం తెలియదా? కేవలం రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం విద్యార్థుల ఓటు తీసుకొని ఈరోజు విద్యార్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే పంతాన పోతే తెలంగాణ రాష్ట్ర పాలన బొంద పెడతారని చెప్తా ఉన్నా.